ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి వేదికనిచ్చినటువంటి మన్మథ్ రెడ్డి గారికి, హ్యాపీ గార్డెన్స్కి ఇక్కడికి వచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా నేను నిశ్శబ్దపు పర్యావరణవేత్తలు అంటాను. ఏమంటాను? సైలెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్. నేను పర్యావరణవేత్తను ఎక్కడ డప్పు కొట్టుకోరు, నాలాగా గోషి పెట్టుకొని అంతా తిరిగి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నాను అదొకటి పెట్టుకొని మొత్తం ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగి స్టేటస్లో పెట్టరు. మీ పనిందో మీరు నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మీరు పర్యావరణవేత్తలని మిమ్మల్ని ఎవరు గుర్తించరు. మిమ్మల్ని పర్యావరణవేత్తలని ఎవరు గుర్తించరు. పొయ్యి ఆడకింత చెత్తేరి ఫోటోలు పేపర్ల వాళ్ళకింత పడితే ఇట్టిట్లా ఏరేసి ఇట్లా పెడితే అరే అమ్మ ఈయన పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్ అని తెలంగాణ ప్రభుత్వం నాకు 1,50,000 రూపాయలు చేతులు పెట్టి హరిత మిత్ర అవార్డు అని చెప్పేసి ఇచ్చేసింది. తెలంగాణ జీవ వైవిధ్య మండలి నాకు ఉత్తమ కన్జర్వేటర్ అవార్డు అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. పర్యావరణవేత్తలు అందరూ సపోర్ట్లు కొడుతూ ఇది చేస్తారు. కానీ ఈ నిశ్శబ్దపు పర్యావరణవేత్తల యొక్క కృషిని ఇంకా సమాజం ఇంకా గుర్తించట్లేదు. కానీ ఒక వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నిశ్శబ్దపు పర్యావరణవేత్తలుగా నేను కీర్తిస్తా ఉన్నాను. ఎందుకంటే తెలియదు ఎవరికి దీని యొక్క మహిమ, ఇంకా దీని మజాని ఎంజాయ్ చేయట్లేరు ఇంకా సమాజం ఇంకా. కాబట్టి ఇంకా ఎక్కువ ఉపన్యాసాలు వద్దు, చాలా ఉపన్యాసాలు అయిపోయాయి. ఇక్కడ నేను ఇంతకుముందు మిత్రుడు నరేందర్ గారు చెప్పారు. సో వారు బయటికి వెళ్ళేటప్పుడు చేసంచి తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పారు. బాగుంది. వీరు కూడా వారు చిన్నప్పుడు ఇట్లా తీసుకెళ్ళామని చెప్పేసి చెప్పారు. కానీ దానికంటే ఇంకొక 10 అడుగులు వేసాను, అయిపోయింది ఆ స్టేజ్. చేసంచి తీసుకుపోయే స్టేజు, చెప్పే వాళ్ళ స్టేజు ఒక ఆల్రెడీ అందరికీ తెలిసిందే అని ఉన్నది. ఈరోజు ఇక్కడికి వచ్చారు, అందరికీ చేసంచి ఇచ్చారు, మంచిగా ఇంటికి పెట్టుకొని పోయారు. ఇంత ఉపన్యాసం విన్నాం. మరి చేసంచి తీసుకుపోకుండా ఎట్లా అని మీరు షాప్కి వెళ్ళారు, మోర్ సూపర్ మార్కెట్కో రిలయన్స్కి వెళ్ళారు. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త లిస్ట్ తీసుకెళ్ళి ఒక 50 సామాన్లు అన్ని లిస్ట్ రాసుకున్నారు. ఆ 50 సామాన్లు దాంట్లో పెట్టుకున్నారు. నేను వచ్చేమో అసలు ప్లాస్టికే వాడొద్దు అని చెప్పాను. వాడితే సురేష్ గుప్తా గారు వాడొద్దు అన్నారు కదా అని 50 సరుకులు కొనుక్కున్నారు. నూనె ప్యాకెట్ చింపిరు, సంచిలో పోసుకురు. నరేందర్ గారు ఇచ్చిన ఇది చక్కెర చింపిరు, సంచిలో పోసుకురు. అన్ని కందిపప్పు అన్ని సంచిలో పోసుకొని ఇంటికి పోతా ఉన్నారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భార్య అయితే భర్త, భర్త అయితే భార్య వంగబెట్టి 4 కొట్టి ఈ హ్యాపీ గార్డెనర్స్ ఎక్కడున్నారు, ఇట్లా ఏం చెప్పేసి చేస్తే ఈ రకంగా చేసేసి ఏందా అని చెప్పేసి అందరు ఆయన ఇంటికి వస్తారు, ఆ నుంచి నా ఇంటికి వస్తారు. ఇక మొత్తం మీద మా భర్తం పడతారు. కాబట్టి ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తే సరిపోదు. అప్పుడప్పుడు టీవీలలో చూస్తూ ఉంటాం. టీవీ పెట్టుకొని ఆయన యోగా చేస్తూ ఉంటాడు, టక్కున కరెంటు పోతుంది. ఆ ఆసనం తీయడం ఎట్లా అనేది రాదు. ఇక అట్లనే దాన్ని పెట్టేసుకొని ఇక అటు ఇటు చేసేసి ఇది అవుతూ ఉంటాడు. అట్లనే నేను ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పేసి నేను వదిలేసి చేసంచి ఇంటికి వెళ్ళిపోతే మీరు సమాజం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఏమేంటి పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు, సంచులు ప్లాస్టిక్ వాడొద్దని అన్ని చెప్పి అల్లబోసుకొని పోతున్నారు అంటారు. కానీ ఇక్కడి నుంచి మనం ఆ స్టేజ్ నుంచి బయటికి రావాలి. దానికి చిన్న ప్రయత్నమే మీరు నరేందర్ గారు గ్రీన్ క్లాస్ ట్రస్ట్ ఆచరించినటువంటి చేసంచి సూపర్ మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో మీరు పెట్టుకున్న సామాన్లన్నీ నూనె ప్యాకెట్, చక్కెర, కందిపప్పు అన్ని దాంట్లో వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏ డబ్బాలో ఆ డబ్బాలో పోసేసిన తర్వాత ఆ కవర్లు ఏవైతే ఉన్నాయో ఆ కవర్లను చిన్నగా మడత పెట్టేసి దీంట్లో పెట్టేస్తే ఇది చాలా జాగ్రత్తగా. ఎన్ని కవర్లు పడతాయి ఇలా? ఒక నెలలో మీ ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు సూపర్ మార్కెట్లో ఎన్ని తెస్తారో అన్ని కవర్లు ఒక్క వాటర్ బాటిల్లో పడతాయి. ప్లాస్టిక్ అనేది దయ్యం అని పోలుస్తూ ఉన్నాం. ఆ దయ్యం బయట ఉంటే ప్రమాదం. దేవుళ్ళేమో బయట ఉండాలి, దయ్యాలేమో లోపల ఉండాలి. కాబట్టి ఆ ప్లాస్టిక్ అనేటటువంటి దయ్యాన్ని మెల్లగా దాన్ని నచ్చజెప్పి మడత పెట్టేసి బుద్ధిగా, కసితో చేయొద్దు, మళ్ళీ కోపం వస్తుంది దానికి. సో బుద్ధిగా దాని లోపల పెట్టేసి మూత పెట్టేసి ఇప్పుడు ఏమన్నా ఆట ఆడుతుందా? సో ఈరోజు దాదాపుగా ఇక్కడ మనందరికీ అల్పాహారం అందించి మంచి చేయాలని దాదాపు ఒక 24 గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేసారు. ఇచ్చేస్తే చాయ్ కవర్లు కూడా దాంట్లో ఇచ్చేసారు. అందరూ ఏం చేస్తారు, ఒక డస్ట్బిన్ పెట్టారు కదా అని దాంట్లో వేస్తూ ఉన్నారు. దాంట్లో వేస్తూ ఉంటే నేనేం చేశాను, అల్ల ఉన్నాయి అన్ని కూడా తీసేసి దీంట్లో పెట్టేశాను. ఇందులో ఎన్ని పట్టినాయి? ఇప్పుడు 50 గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు ఇళ్ళ పట్టినాయి. ఆ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లకు వచ్చిన కవర్ ఇందులో పట్టింది. పేపర్ కప్పులకు వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్ కూడా ఇందులోనే పట్టింది. ఇంకా మీరు కావాలంటే ఇంకో 150 గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు తిన్నా ఇళ్ళనే పడుతుంది.